వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఉపాధి కల్పనలో వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నర్సనపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొగ్గు రవణమూర్తి ఆరోపించారు. శనివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో భగ్గు రవణమూర్తి మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగులను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తేలేకపోయారని ఎద్దేవా చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తానని ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ 5 ఏళ్ల పాలనలో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 3 డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేశామని తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి మళ్లా డిఎస్సి నోటిఫికేషన్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోయినా గంజాయి, కల్తీ మద్యంకి మాత్రం బానిసలుగా మార్చేశారని అన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు జరగాలంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే అది సాధ్యపడుతుందని వివరించారు. వంశధార ప్రాజెక్టు పనులు టీడీపీ 93% వరకు పూర్తి చేసిందని భగ్గు రవణమూర్తి తెలిపారు. వైసీపీ నేతలు మాత్రం అభివృద్ది పనులు చేయకపోయినా చేసినట్లు చెప్పుకోవడంలో వాళ్లు ముందుంటారని దుయ్యబట్టారు. మెగా డిఎస్సి అన్నాడు, నిలువున ముంచాడు. అదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3 సార్లు డిఎస్సి కండక్ట్ చేసి ఉపాధ్యాయ పోస్టులు నింపాం. ఈవేళ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని డిఎస్సి అంటున్నాడు. కొన్ని ఖాళీలన్నీ నువ్వు పిలిచే పోస్టులైతే ఒకసారి ఆలోచించండి. నీ మాటలు విన్నారు, నీ కళ్ళబుల్లు కౌర్లు విన్నారు. ఈవేళ దగా చేశావు, మోసం చేశావు. నడి వీధిలో ఇవాళ యువతున్నారు. ఇది ఉద్యోగ ఆంధ్రప్రదేశ్ కాదు, గంజాయి ఆంధ్రప్రదేశ్. ఇవాళ గంజాయి స్మగ్లింగ్ ఎక్కడ మూలాలు తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ తోనే లింకుంటుంది. ఆఖరికి మొన్న పోలీసులు హైదరాబాద్ లో గంజాయి స్మగల్ చేస్తూ పట్టుబడ్డారు. అంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, ఈ రాష్ట్రంలో ఉండే యువత పరిస్థితి ఎలాగుందో అర్థం పడుతుంది. అన్ని రంగాలు దెబ్బతిన్నాయి, మోసపోయాయి. ముఖ్యంగా యువత భవిష్యత్తే అకర్మి గోచరం ఉంది. మళ్ళా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం రావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంకి రావాలి. ఈ రాష్ట్రాన్ని దగా చేశాడు, మోసం చేశాడు. వెనకబడి శ్రీకాకుళం జిల్లా ఉపాధి లేక, పనులు లేక ఇవాళ పరిస్థితి ఉంది. 93% రోజుదారు ప్రాజెక్టు పూర్తి చేసి తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పుడు 93% పూర్తి చేశాం. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? అదే రోజుదారు ప్రాజెక్టు పూర్తయితే ప్రతి ఎకరానికి సాగునీరు అన్ని ఉంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే మరి వ్యవసాయ కార్మికులు ఉన్నారో, రైతు కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఉపాధి కలిగే పరిస్థితి ఉండేది. పరిశ్రమలు లేవు, ప్రాజెక్టులు లేవు, యువతకు ఉద్యోగాలు లేవు. ఆఖరికి పెడమార్గాన్ని ప్రయాణించే పరిస్థితి ఈ రాష్ట్రానికి దాపురించింది. ఓ సైకో జగన్మోహన్ రెడ్డి, నువ్వు దిగు అని ప్రజలందరూ ముఖకంఠంతో కోరే రోజులు వచ్చాయి. ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. నీకు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో సరైన బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా యువత సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బలగ ప్రహర్ష, గుర్రాల సుమంత్ తదితరులు పాల్గొన్నారు. రహదారులపై వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సీఐ అవతారం తెలిపారు. శ్రీకాకుళం మిల్లు జంక్షన్ కూడలి వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ లో అవగాహన కల్పించేందుకు, నిబంధన పాటించని వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని అన్నారు. లైసెన్సులు లేని వారిని గుర్తించామని, సెల్ ఫోన్ డ్రైవింగ్ లో మరియు ట్రిపుల్ రైడింగులతో వాహనం నడపరాదని అన్నారు. ట్రాఫిక్ నిబంధన పాటించకపోతే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని, ముఖ్యంగా యువత ఓవర్ స్పీడ్ తగ్గించాలని, పరిమిత స్పీడ్ లో వాహనాలు నడపాలని, హెల్మెట్ వాడకం తప్పకుండా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ హరికృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన బాధ్యత మీదే అని ఎంపీ బెల్లం చంద్రశేఖర్ అన్నారు.
మండలం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలను ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలే రాజేష్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా వైఎస్ఆర్ 4వ విడత ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేగడ ఆందల వలస మండలానికి సంబంధించి 4వ విడతలో భాగంగా వైఎస్ఆర్ ఆసరా 1409 స్వయం శక్తి సంఘాలకు 10,54,00,000, 4 విడతలుగా 41,05,00,000 రూపాయల నిధులు స్వయం శక్తి సంఘాల రుణాలకు సంబంధించి వారి ఖాతాలకు జమ చేయబడ్డాయని అధికారులు తెలిపారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారన్నారు. పాదయాత్రలో స్వయం శక్తి సంఘాల మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. అదే అభిమానంతో మరలా సీఎంగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నిక చేసుకోవడానికి అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్యామల కుమారి, ఏసీ చిరంజీవి, ఏపీఎం గోవింద్, రేగడి మండల వైస్ ఎంపీపీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల రైతాంగానికి ఒరిగేది ఏమీ లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు లాభం తప్ప రైతులకు, వ్యవసాయ కూలీలకు, కార్మికులకు, రైతాంగానికి ఒరిగేదేమీ లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక రామలక్ష్మణ్ జంక్షన్ వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ బడ్జెట్ వల్ల ఊకదంపుడు తప్ప సామాన్య ప్రజలకు ఏమీ లాభం లేదని, గురువారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజలకు ఏమాత్రం లాభం లేదని సందర్భంగా తెలియజేశారు. కొత్త పథకాలు ఏమీ లేవని, ఆదాయ పన్ను స్లాబులు యథాతథంగా ఉన్నాయని, పాత స్కీములే తప్ప కొత్త స్కీములు లేవని, అలాగే రైతుకు సంబంధించిన పీఎం కిసాన్ సాయం కూడా పెరగలేదని, ఆహారం, ఎరువులు రాయితీల్లో 8% తగ్గిందని, నిత్యావసర వస్తువుల రేట్లతో పాటు పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లు కూడా తగ్గే పరిస్థితి లేదని, అలాగే విద్యా, వైద్య రంగానికి కూడా నిధులు కుదింపు జరిగిందని, రాష్ట్రాలకు నిధులు కేటాయింపు కూడా కుదింపు జరిగిందని, ప్రత్యేక హోదా గాని, విభజన హామీలు గాని సంబంధించి ఒక్క మాట కూడా ఆడకపోవడం చాలా అన్యాయమని, అలాగే రైతులకు సంబంధించిన ఎరువులు, విత్తనాలు, సబ్సిడీల గురించి అని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో గాని ఈ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. వీటి గురించి కనీసం బడ్జెట్ లో ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం చాలా అన్యాయమని, వ్యవసాయ కూలీలకు, కార్మికులకు, రైతాంగానికి ఎటువంటి లాభదాయకం లేకుండా ఈ బడ్జెట్ ఉంది కావున ఈ బడ్జెట్ కార్పొరేట్లకే తప్ప ప్రజలకు ఉపయోగం లేదని ఈ సందర్భంగా నాయకులన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకట్రావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్నా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది. అరసవెల్లి వైపు నుంచి మితిమీరిన వేగంతో వస్తున్న పాలు ప్యాకెట్ల సరఫరా వ్యాను సిమెంటు డివైడర్ ను ఢీకొట్టింది. పెద్ద శబ్దంతో వ్యాను పూర్తిగా బోల్తా కొట్టింది. ఊహించని ఈ సంఘటనతో అటువైపు స్కూటర్ పై వస్తున్న వాహనదారుడు ప్రమాదానికి గురైన వ్యాన్ ను ఢీకొట్టడంతో మరో ప్రమాదం సంభవించింది. ఈ 2 ప్రమాదాల్లో క్షతగాత్రులను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారని, స్థానికులు క్షతగాత్రులను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాద సంఘటనలతో ప్రయాణికులు, వాహనదారులు, పాదచారులు, స్థానికులు భయపడ్డారు. పాల వ్యాను డ్రైవరు మద్యం మత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అనేది పోలీసులు విచారణలో తెలియాల్సి ఉంది. శనివారం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిన శంకర శర్మ వారికి ఘన స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ అందజేశారు. తదుపరి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో జరగబోయే రథసప్తమి ఉత్సవ ఆహ్వాన పత్రికను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి జయంతి, రథసప్తమి ఉత్సవం పురస్కరించుకుని స్వామివారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వస్తారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ మరియు వివిధ శాఖల వారి సమన్వయంతో రథసప్తమి ఉత్సవం ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ రథసప్తమి వేడుకలు ఉత్సవం ఇక్కడ జరుగుతుంది. ఇది ప్రతి ఏటా అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామి దేవాలయంలో జరిగేటువంటి ఉత్సవం. ఇది ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించారు.
దేవాలయాన్ని పరిసరాన్ని ముస్తాబు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున వస్తున్నటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని డిపార్ట్మెంట్లని కోఆర్డినేట్ చేసుకుని అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని దేవాలయపు అధికారిని, ఎగ్జిక్యూటివ్ అధికారిని, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ని, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని కోరడం జరుగుతుంది. దేవాలయం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి సూర్యనారాయణ స్వామికి ఉన్నటువంటి గొప్ప దేవాలయాల్లో ఇదొకటి. ప్రస్తుతం మన రాష్ట్రమే కాదు, దేశంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా రథసప్తమికి దర్శనానికి వస్తూ ఉంటారు. వారందరి తలగ సౌకర్యాల్ని చూడడం జరుగుతుంది. అందరినీ పెద్ద ఎత్తున దర్శనం చేసుకోవడానికి రావాలని ప్రభుత్వం తరఫున, దేవాలయం తరఫున కోరుతూ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మరియు ఎక్స్ అఫిషియో మెంబర్ ఇప్పిలి శంకర శర్మ, ఆలయ పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి, లుకలాపు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9న జరిగే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి అని జూనియర్ సివిల్ జడ్జి బిఎంఆర్ ప్రసన్నలత కోరారు. ఈ నెల 9వ తేదీన కోటబొమ్మాళి కోర్టు ఆవరణలో జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మండల న్యాయ సేవా సంఘ అధ్యక్షులు జూనియర్ సివిల్ జడ్జి బిఎంఆర్ ప్రసన్నలత కోరారు. కోటబొమ్మాళి కోర్టు ఆవరణలో న్యాయవాదులు, పోలీస్ అధికారులు, బ్యాంక్ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలపై కోటబొమ్మాళి కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని, అన్ని రకాల సివిల్ కేసులను, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులను, మనోవర్తి కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. దీనిపై న్యాయవాదులు, పోలీస్ అధికారులు, బ్యాంక్ అధికారులు ముందుగానే కేసులను గుర్తించి కోర్టు వారికి తెలిపితే తదుపరి ప్రీ లోక్ అదాలత్ల ద్వారా చర్చలు జరిపి రాజీ మార్గం ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేసుకుని జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని తెలిపారు. సమావేశంలో కోటబొమ్మాళి న్యాయవాదుల సంఘం కార్యదర్శి వెలమల అప్పలనాయుడు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి హరిప్రియ, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. గొడ్డు కేశవరావు కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేసిన పిన్నింటి వెంకట బానోజీ నాయుడు. ఎచ్చెర్ల నియోజకవర్గ రణస్థలం మండలం రణస్థలం గ్రామంలో ఇటీవల స్వర్గస్థులైన గొడ్డు కేశవరావు కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా 50 కేజీల బియ్యాన్ని రాష్ట్ర సర్పంచుల సంఘం ఆర్గనైజ్ సెక్రటరీ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు అందించి వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, వార్డు మెంబర్లు కర్లి సీతారాం, కుప్పిలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.